రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంత అభివృద్ధి తన ధ్యేయమన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక, టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా అనేక కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రులన్నారు. హుస్నాబాద్ను అభివృద్ధులు అగ్రభాగాలు నిలబెట్టాలంటే రాజకీయ ఖచ్చితంగా అందరం కలిసిపోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ, మండలాలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ కూడా ఏ పని నుంచి ఆ పని హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఇలా కోతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. అందరూ సహకరిస్తే సాధ్యమైతే ఒకరి సమస్య కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని ఊళ్ళలో ఉంది. దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు, పంటలు జరిగిపోతా ఉన్నాయి, పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ఇంకా మరింత ముందుకు ఎలా నడపాలని, ఆ నడిపే దాంట్లో మీ సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా వాటిని కూడా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులమైన మేము కానీ నిరంతరము పేదవాడి దగ్గరికే ఈ ప్రభుత్వం వస్తుంది. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తాం.